బిల్డింగ్ మెట్లు ఎక్కుడన్నా ఎక్కినాక దిగుడన్నా చిన్న పిల్లలకు మస్తు ఇష్టం ఉల్లా మెట్ల మీదకెళ్ళెక్కి డాబా మీద ఓ మస్తు ఆటలు ఆడుకుంటారు. ఇక ఊర్లల్లా నీళ్ళ ట్యాంకులు కనబడితే మహా సంబరం. పెద్దోళ్ళు ఆ ట్యాంకులు ఎక్కొద్దని ఎంత చెప్పినా కొద్ది దూరం ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి మస్తు ఎంజాయ్ చేస్తారు. మెట్లెక్కుడంటే మా సంబరం కదా. అయితే ఇక్కడ మాత్రం పిల్లలు ట్యాంక్ ఎక్కలేదులా, ఎవరెక్కినరో తెలుసునా? మంచిగా చూసిర్రా ఏంటిదో? ఎందుకైనా మంచిది ఇంకింత క్లారిటీగా చూపెడతాం చూడుండ్రి. వీడియో ఎడిటర్ అన్నా కొద్దిగా జూమ్ పెట్టవే. ఎస్, ఎద్దే ట్యాంక్ ఎక్కింది ఎద్దే. మరి మెట్లు చూడంగానే ఏమనిపించిందో, అప్పుడు ఇప్పుడు జనాలు ఎక్కుతుంటే ఇట్లా చూసిందో తెలియదు కానీ జనాలు ఎక్కినట్టే బయ్య బయ్య ఈడికి ఎక్కింది. ఇంకేమున్నది, ఈడికొచ్చి కిందకి చూసేసరికి ఇక పైకి ఎక్కలేదు కిందికి దిగలేదు. అగా చూడుండ్రి ఎద్దును చూసేటందుకు జనాలు ఎట్లొచ్చిర్రో. రాజస్థాన్ రాష్ట్రంలో ముచ్చటగిది. ట్యాంకు పైకి పోయి నీళ్లు తాగుదాం అనుకున్నదో, అక్కడికి పోయి పరిసరాలను చూద్దాం అనుకున్నదో గాని ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయింది ఎద్దు పరిస్థితి. ఊర్ల జనాలు దించేందుకు ఉపాయాలు చేస్తే దిగకుండేసరికి పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు దించిర్రట. కానీ ఈ నడుమ ఎద్దులు భలే తమాషాలు చేస్తున్నాయి పోన్రి. మొన్నటికి మొన్న ఒక ఎద్దు ఇల్లు ఎక్కిందా, ఈ ఎద్దేమో ఇప్పుడు ఏకంగా ట్యాంక్నే ఎక్కింది.